వెల్లంపల్లి పొగాకు వేలం కేంద్రంలో నేను ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బుచ్చిపల్లి వెంకయ్య గారు, నూతలపాడు ఇన్ఛార్జి అయిన మేరు నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు, మిగిలిన రైతులందరూ కలిసి ఈరోజు వేలం కేంద్రంలో పాల్గొన్నాము. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము మొట్టమొదటి నుంచి కూడా ఈ ప్రకాశం జిల్లాలో రైతుల సంక్షేమం కోసం, రైతులు పడే కష్టాల గురించి, వాళ్ళకి కనీస గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి, అన్ని పంటలకి గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. మేము ఈరోజు రాజకీయాల కోసం రాలా. రైతులు పడే కష్టాలు, ముఖ్యంగా పొగాకు రైతులు పడే కష్టాలు, గతంలో మా ప్రభుత్వంలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కింటా 32,000 పలికింది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే వచ్చిన బెయిల్స్ మొత్తం కూడా 40% బెయిల్స్ రిజెక్షన్ పడుతుంది. మిగిలిన బెయిల్స్ కూడా కింటా 18,000 రూపాయలు కూడా పలికే పరిస్థితి లేకపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు బిజీ టైంలో రకరకాల ప్రోగ్రాంలు చూస్తున్నారు. మీరు మీ బిజీ టైంలో రైతుల కోసం 5 నిమిషాలు కేటాయించలేకపోతున్నారా? ఈ ప్రకాశం జిల్లా కానీ, నెల్లూరులో కానీ, ఈస్ట్ వెస్ట్ జిల్లాలో ఈ పొగాకు మీద డిపెండ్ అయ్యే జిల్లాలు మొత్తం 4-5 జిల్లాలు ఉన్నాయి. ఈ పొగాకు రైతుల జిల్లాల కోసం మీరు 5 నిమిషాలు కేటాయిస్తే రైతులు పడే కష్టాలు, పొగాకు రైతులు పడే కష్టాలు, ఒక బ్యారెన్కి ఎంత లాస్ పోతున్నారు, ఎంత దిగుబడి వస్తుంది. ఈరోజు పరిస్థితి చూస్తుంటే ఒక పొగాకు రైతులకి కింటా 18,000 రూపాయలు వస్తే ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు. ఒక బ్యారెన్కి 5 లక్షల రూపాయలు లాసు పోతున్నాయంటే ఈ లాసు భర్తీ చేయాల్సిన అవసరం గవర్నమెంట్ కనీస బాధ్యత ఉందా లేదా? మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు సంక్షేమం అని చెప్పేసి బగడ్బాలు బలుతున్నారే, అన్ని చోట్ల మీటింగ్లు పెడుతున్నారే, మా రైతు ప్రభుత్వం అని చెప్పేసి. మీరు కనీసం పొగాకు రైతులను పిలిచి మాట్లాడారా? అట్లీస్ట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే, బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసే వ్యాపారదారులు మాట్లాడారా? ఇదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా, పొగాకు రైతులకు ఇబ్బంది లేకుండా గవర్నమెంటే మార్కెట్ పెట్టేసి వాళ్ళు కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. మీరు కనీసం ఇప్పుడైనా మేల్కొని, రైతులు నానా రకాలుగా 55 రోజు వేలం కేంద్రం జరుగుతుంది. దీంట్లో ఆక్షన్లో వచ్చిన వాళ్ళందరూ కూడా మొత్తం నో బిడ్ అని చెప్పేసి మళ్ళీ రాత్రి మొత్తం ఇంటికి తోలుకొని పోవటం, మళ్ళీ 4 రోజులకు తీసుకురావడం వస్తుంది. ఈ విధంగా ట్రాన్స్పోర్ట్లోనే సుమారుగా 5-6 కేజీలు తగ్గిపోతూ ఉంది. రైతుల కష్టం, రాత్రి మొత్తం తోలుకొని యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ గవర్నమెంట్కు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా పొగాకు రైతుల కోసం అండగా ఉండాలనుకుంటే, ఒక జిల్లాలో సుమారుగా 25,000 కుటుంబాలు, ఈ జిల్లాలో రైతు కుటుంబాలు పొగాకు పండిస్తున్నారు. పొగాకు రైతులు పండించే కుటుంబాలకు మీరు న్యాయం చేయాలని ఉందంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు పిలిపించండి. అట్లీస్ట్ మీ గవర్నమెంట్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ మినిస్టర్లో, మీ ఎమ్మెల్యేలో ఊరక షోగా వచ్చిపోతున్నా కానీ కనీస బాధ్యతగా మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో రైతులు పడే కష్టాలు, పొగాకు రైతులు పడే కష్టాలు మీరు ఒక వేలం కేంద్రానికి ఎందుకు రారు? 5 జిల్లాల సమస్య ఇది. ఒక జిల్లా, ఒక రైతు సమస్య కాదు, 5 జిల్లాల సమస్య. ఒక జిల్లాలో 25,000 మంది రైతు కుటుంబాలను అంటే వాళ్ళు ఒక్కొక్క రైతు ఒక బ్యాన్ మీద 5 లక్షల రూపాయలు లాస్ పోతారంటే వాళ్ళు బతకాలా చావాలా? మీకు అనిపించట్లేదా? ఈ 55 రోజుల్లో ఎంతమంది రైతులు రోడ్డు మీద పడ్డారు, ఎంతమంది బెయిల్ తగలేశారు, ఎంతమంది రాస్తారోకోలు చేశారు, మీ పోలీస్ డిపార్ట్మెంట్ రాస్తారోకోలు చేశారు, ఎంతమందిని అన్యాయంగా అరెస్ట్ చేశారు? మీకు అనిపించట్లేదా? మీ ప్రభుత్వంలో ఎన్ని కనిపించాలి? ఓన్లీ షో చేయటం, వాళ్ళ దగ్గర పోయాం, వీళ్ళ దగ్గర పోయాం, షో చేసుకోవడం, ఫోటోలు పెట్టడం, మీడియా పబ్లిసిటీ తప్ప నిజంగా రైతులు పడే కష్టాలు తెలుసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మీ నేతృత్వంలో, మీ కూటమి ప్రభుత్వంలో ఒక పొగాకు వేలం కేంద్రానికి వచ్చేసి నిజమైన లబ్ధిదారులు, రైతుల గురించి, ఈ రైతులు అన్ని పార్టీలకు అతీతంగా ఉంటారు. మీ పార్టీ అని మా పార్టీ కాదు. మేము పోరాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతుల కోసం పోరాడుతున్నాం. మొట్టమొదటి నుంచి కూడా మా నాయకుడు చెప్పింది ఒకటే, రైతుల సంక్షేమం ఉంటే రాష్ట్రం మొత్తం బాగుంటుందని. మీరు మేలుకొని ఇప్పుడైనా, ఇంకా ఒక 1-2 నెలలు జరుగుతూ ఉంటుంది వేలం కేంద్రం, అట్లీస్ట్ ఒకరోజు వెయిట్ చేసి పొగాకు రైతుల కోసం అండగా ఉండి మార్కెట్ తరపున మీరే పర్చేజ్ చేయండి. దీనివల్ల లాస్ లేదు. మీరు యోగాంధ్ర అని చెప్పేసి 400 కోట్ల 500 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి ఒక రోజు ప్రోగ్రాం కోసం 400 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 400 కోట్లు మార్కెట్లో పెడితే మళ్ళీ రేపు మార్కెట్ బాగా వచ్చినప్పుడు మీరు అమ్ముకోవచ్చు కదా. మీ జోబీలోంచి డబ్బులు పెట్టమని చెప్పట్లేదు కదా. మేము రాష్ట్రం ఎన్నో లక్షలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 3,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. మేము అడుగుతున్నాము, ఫ్రీగా ఇవ్వమని చెప్పట్లేదు కదా. ఒక 400 కోట్లు మార్కెట్ ఇచ్చిస్తే రైతులందరూ బాగుంటారు. రైతుల సంక్షేమం కోరుకునే ప్రభుత్వం ఇదైతే ఎమ్మటే మార్కెట్కి 500 కోట్లు రిలీజ్ చేసి మీరే పర్చేజ్ చేయాలి. మీరు మీ నేతృత్వంలో, మీ కూటమి నేతృత్వంలో రైతులు పడే కష్టాలు,
ముఖ్యంగా పొగాకు రైతులు పడే కష్టాలు మీరు పర్సనల్గా విజిట్ చేసి ఏదో ఒక వేల గేదెలో పార్టిసిపేట్ చేస్తే మీకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ రైతుల కోసం ఎన్ని త్యాగాలకైనా రెడీ చేస్తాం. మన జగన్మోహన్ రెడ్డి గారిని పొదులు వేలం కేంద్రం తీసుకొస్తే సుమారుగా 50 నుంచి 60 మంది మీద కేసులు పెట్టారు. అనవసరంగా కేసులు పెట్టారు. మేము రైతుల కోసం పోరాడుతున్నామని కేసులు పెడుతున్నాం. మీరు రండి, మీరు సమస్యలు పరిష్కరించండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు రైతులకు న్యాయం చేయాలనుకుంటే, పొగాకు రైతులకు అండగా ఉండాలనుకుంటే మీరు వచ్చి అమ్మటే వచ్చి వేలం కేంద్రాన్ని డిమాండ్ పరిశీలించాలని చెప్పేసి రైతులందరికీ, పొగాకు రైతులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. విపత్తులు కానీ యుద్ధాలు కానీ ఒక రోజుతో ఆగేవి కాదు కదా. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మీరు జోబులు నింపుకొని మీరు అందరు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇసుక ఉంది, మీకు రేషన్ బియ్యం ఉంది, లిక్కర్ ఉంది, దీని మీద శుభ్రంగా సంపాదిస్తున్నారు కదా. రైతులకు ఏం చేస్తారు? రైతులు తెలిసింది ఒకే ఒక పని, వ్యవసాయం చేయడం తప్ప మాకు ఏం చేత కాదు రా స్వామి, ఇంట్లో కూర్చోవాలి లేదంటే వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసే వాళ్ళని మీరు వ్యవసాయం దండగా అని చెప్పేసి మళ్ళా పాత రోజులు తీసుకొచ్చి రైతుల్ని వెన్నుపోటు పడే సంస్కృతి మీకు ఎందుకు? రైతులను కాపాడాల్సిన అవసరం ఒక ముఖ్యమంత్రిగా నీ బాధ్యత. పంటలు వేయొద్దు, వరి వేయొద్దు, పొగాకు వేయొద్దు, నీకు ఏం చేసి తినాలి? మీరు ఇస్తారా డబ్బులు? మీరు మీ కంపెనీలో నుంచి ఏమైనా ఉద్యోగాలు డబ్బులు ఇస్తారా? హెరిటేజ్ కంపెనీలో నుంచి మీకు జీతాలు ఇస్తారా? ఇయ్యరు కదా. మేము పండించుకుంది మేము పొట్ట నింపుకోవడం కోసం మేము కష్టపడుతుంటే మీరు ఏమి చేయొద్దు, ఏం చేయొద్దండి. ఎందుకు ఏమి చేయొద్దు? మీరు ముఖ్యమంత్రికి ఎందుకు ఉంది? ఈ రాష్ట్రాన్ని సంక్షేమం కోసం కానీ రైతుల కోసం అండగావాల్సిన మీరు ఏమి చేయొద్దండి ఏంద్ర స్వామి. మీకు టైం వచ్చింది, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తాము. అందరూ జగన్మోహన్ గారి ప్రభుత్వం కోరుకుంటారు. అందరూ వీళ్ళకి ఆక్షన్లో వేలం కేంద్రంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా మేము చెప్తున్నాము, అయ్యా మీ కష్టాలు మాకు తెలుసు. మీరు ఇరాన్లో వార్ జరుగుతుంది, అక్కడ వార్ జరుగుతుంది అని చెప్పేసి ఎక్కువ పర్సెంట్ నో బిడ్లు పెడుతున్నారు. నో బిడ్లు పెట్టడం వల్ల నిజంగా చాలా లాస్ పోతున్న రైతులు. నో బిడ్లు పెట్టకుండా ఇప్పుడు చూస్తున్న సుమారుగా నేను 3 రోజుల ముందు వరకు వేలం కేంద్రాలు అన్ని రిపోర్ట్లు చూశాను, 40% నో బిడ్ ఉంది. ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నో బిడ్డింగ్ లేకుండా చూస్తున్నాం. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దర్శి శాసనసభ్యులు పెద్దలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో సంతనూతలపాడులో ఉన్నటువంటి వెల్లంపల్లి పొగాకు బోర్డుకు సంబంధించి ఇక్కడ రావటం జరిగింది. రైతుల కష్టాలు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు చెప్పలా. రైతుల యొక్క ఆకలి చూసి అప్పుడు శివప్రసాద్ రెడ్డి గారు, అయ్యా రైతాంగం అంతా వెలువెల్లాడిపోతూ ఉంది, పొదిలి రమ్మంటే పోయిన సంవత్సరం పొదిలి వచ్చి పొగాకు రైతులకు అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పొగాకు ధర ఎక్కడ తగ్గల. పొగాకు కంపెనీలు వాళ్ళు సరిగా కొనకపోతే రైతాంగం వెళ్తే రైతాంగం చెప్పిన మాట విని పొగాకు కంపెనీల వాళ్ళని పిలిచి మీరు కొంటారా, నన్ను కొనమంటారా అని దాదాపు 500 కోట్లు వెచ్చించి మార్కెట్ ద్వారా పొగాకు కొన్నటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు అలా జరగటల్లా. చంద్రబాబు నాయుడు గారు రైతులను మోసం చేశాడు. మేము అందరు రైతుల కోసం అడుగుతా ఉన్నాం, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగం కోసం కాదు. తెలుగుదేశం పార్టీకి ఓటేసిన రైతుకు కూడా న్యాయం జరగాలని ఈ ప్రకాశం జిల్లాలో శివప్రసాద్ రెడ్డి గారి యొక్క ఆలోచన, అదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అందుకనే ఈరోజు వెల్లంపల్లి బోర్డుకు వచ్చాం, రైతులకు అండగా ఉంటాం. మేము ఒకటే కోరేది, కంపెనీలను పెంచండి, ఎవరెవరు కొనుగోలుదారులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ మంది తీసుకురండి, ఎక్కడ ఎవరిని రిజెక్షన్స్ లేకుండా చేయండి. రైతు ఆరుగాలం పండించి కుటుంబాన్ని సైతం పొలాల్లోకి తీసుకుని వెళ్ళి పండించినటువంటి పంటకు సరసమైనటువంటి ధర రావటమే మా బాధ్యత, చూడాల్సిన బాధ్యత. అందుకనే ఈరోజు మా నాయకుడి యొక్క నేతృత్వంలో ఈరోజు వెల్లంపల్లిలో ఉన్న బోర్డుని పరిశీలించాం. రాబోయే రోజుల్లో అవసరమైతే పొగాకు రైతుల కోసం ఎక్కడ దాకా వెళ్ళటాకైనా సిద్ధంగా ఉంటామని రైతులకు హామీ ఇస్తూ